నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు ఒక మంచి అందమైన ప్రేమ కథ విందాం. పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకుని చూసి ఆశ్చర్యపోయాను. సడన్‌గా అతను నేను పెళ్లి కూతురుతో మాట్లాడాలి అన్నాడు. ఈ దీనుడి పైన ఇకనైనా నీ అనుగ్రహాన్ని చూపిస్తావా సాహితీ అన్నాడు సాగర్. అసలు సాగర్ ఎవరు? వీళ్ళిద్దరికి ఎలా పరిచయం? ఇదంతా తెలియాలంటే ఈ ప్రేమ కథని వినండి. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఇంజనీరింగ్ కళాశాలలో నా మొదటి రోజు. కాలేజీ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ఏదో సాధించాను అని చెప్పలేని సంతోషం. ఆ రోజు నాన్నతో పోరాడి నాన్నను ఒప్పించి సాధించి ఇంజనీరింగ్‌లో జాయిన్ అయ్యాను. కారణం ఆడపిల్లకి చదువెందుకు, ఉద్యోగం చేయాలా, ఊరిని ఏలాలా అనే భావాలు కల ఇంటిలో పుట్టి పెరిగిన ఆడపిల్లని నేను. మరి నేను సాధించినట్లే కదా! మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. అందుకే నా మాట కాదనలేక ఒప్పుకున్నారు. నా స్నేహితురాలు సుమ కూడా అదే కళాశాలలో చేరింది. కనుక నాన్నను ఒప్పించడం తేలికయింది. నా ఈ విజయంలో తన పాత్ర కూడా ఉందండోయ్! ఇద్దరము కంప్యూటర్ బ్యాచ్‌లోనే చేరాం. క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో కనుక్కొని అటువైపుగా వెళ్తున్న మాకు చాలా కంగారుగా ఒక అబ్బాయి మా రూమ్ వైపే వస్తూ అనుకోకుండా నన్ను ఢీకొట్టాడు. పడిపోబోతున్న నన్ను సుమ పట్టుకుంది. ఆ అబ్బాయి సారీ అండి, క్లాస్‌కి టైం అయిపోతుంది అనే కంగారులో చూసుకోకుండా ఇలా అంటూ నా వైపే చూస్తూ మాటలు మింగేశాడు. సుమ మాత్రం ఆ అబ్బాయి మాటలు పట్టించుకోకుండా చివాట్లు పెడుతూనే ఉంది. ఇక ఆపవే తల్లి, సారీ చెప్పాడుగా అని తనని అక్కడి నుండి క్లాస్‌లోకి తీసుకొని పోయాను. కానీ ఆ అబ్బాయి చూపు మాత్రం నాపైనే ఉంది. మా క్లాస్‌లోకి వచ్చి కూర్చున్నాడు. అబ్బాయి పేరు సాగర్. చూడటానికి స్మార్ట్‌గా ఉన్నాడు. ఎత్తు, రంగు అన్నీ కలిసి ఆడపిల్లలు కలలు కనే రాజకుమారుడిలాగే ఉన్నాడు. ఆ రోజు నుండి కాలేజీలో మా చదువు ప్రారంభమైంది. క్లాసులు బాగానే జరుగుతున్నాయి. కొత్త స్నేహితులు, ముచ్చట్లు అంతా సరదాగా సాగిపోతూ ఉంది. ఇది ఇలా ఉండగా సాగర్ ప్రతిరోజు నన్ను ఓరచూపు చూడటం గమనించాను. సుమా, చూడవే, సాగర్ రోజు నన్నే చూస్తున్నాడు. ఎందుకంటావ్? నన్ను ఓ చూపు చూడమంటావా? వద్దే బాబు, నీతో చెప్తే ఇదే సమస్య. తగువుకి ముందుంటావు. సాగర్ నన్నేమి ఇబ్బంది పెట్టలేదు కదే. సరే, నువ్వు చెప్పావు కదా, వదిలేస్తున్నాను. హమ్మయ్య, శాంతించింది అనుకున్నా నా మనసులో. రోజు నన్ను సాగర్ చూడటము, అది చూసి ఏంటి అని నేను కనుబొమ్మలతో సైగ చేయటం, ఏమీ లేదు అంటూ తల అడ్డంగా ఊపి సాగర్ తల కిందకు దించేయడం, ఇలా రోజు ఒక దినచర్యలాగా మారిపోయింది. ఎదుటిపడినా కూడా ఏమీ మాట్లాడ్డు. అందమైన చూపు చూసేవాడు అంతే. ఆ చూపులో ఏదో తెలియని నిష్కల్మషమైన ఆకర్షణ ఉంది. ఇలాగే 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతిరోజు సాగర్ నన్ను అలానే చూసేవాడు. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగే ధైర్యం లేదు నాకు. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణము, మా ఇంటి కట్టుబాట్లు నన్ను ముందుకు అడుగు వేయనీయలేదు. ఇంజనీరింగ్ పూర్తయిపోయింది. నేను, సాగర్, సుమ ముగ్గురం మంచి మార్కులతో ఉత్తీర్ణులమయ్యాం. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాం. ఇక ఇప్పుడు ఇంట్లో ఖాళీగా తింటూ కూర్చోవడమే. ఒకవైపు మా అమ్మేమో వంట నేర్చుకోమని సతాయిస్తూనే ఉంది. మా నాన్న పెళ్లి సంబంధాలు మొదలు పెట్టడానికి ముహూర్తం చూస్తున్నారు. మరోవైపు నాకేమో సాగర్ కాలేజీలో విసిరిన చూపుల బాణాలు గుర్తొచ్చి నాకు దారి తోచడం లేదు. నాకు ఎంత ఆలోచించినా సాగర్ ఎందుకలా చేశాడు, నాతో ఎందుకని ఏమీ మాట్లాడలేదో అర్థమే కాలేదు. ఒకరోజు నాన్న అమ్మతో చెప్తున్నారు, ఎల్లుండి శుక్రవారం అమ్మాయిని చూసుకోవటానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు, ఆ ఏర్పాట్లన్నీ చూడు అని. ఆ మాట వినగానే నాకెందుకో తెలియని సిగ్గు ఆవరించి చిన్న నవ్వు నవ్వుకున్నాను. రాత్రి నిద్రపోతూ రాబోయే సంబంధం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అబ్బాయి ఎలా ఉంటాడు, వాళ్ళకి నేను నచ్చుతానా, ఇలా ఏవేవో ఆలోచనలతో నిద్రలోకి జారుకున్న నాకు సాగర్ చూపుల బాణాలు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి చేసేశాయి. నా కలల నిండా సాగర్ ఆలోచనలే. ఉలిక్కిపడి లేచాను. ఏంటి ఇలా జరుగుతుంది? నాకు సాగర్ ఎందుకు గుర్తుకు వస్తున్నాడు? తన్ని నేను ఇష్టపడుతున్నానా? తను నాతో ఏమీ చెప్పలేదే, మరి ఎందుకు నాకిలా అనుకొని మంచినీళ్లు తాగి పడుకున్నానే కానీ సాగర్ ఆలోచనలు నన్ను కుదుట పడనీయలేదు. రాత్రి నిద్ర పట్టకపోవడం వలన పొద్దున 8 వరకు నిద్రపోయాను. లేచి ముఖం కడుక్కొని వంటింట్లోకి వెళ్ళి, అమ్మా తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టిస్తావా? ఇస్తాను కానీ
కాఫీ తాగి నువ్వు ముందు తొందరగా రెడీ అవ్వాలి మరి. రెడీ అవ్వాలా? అది తొందరగానా? ఎందుకమ్మా? ఎందుకా? మర్చిపోయావా? అబ్బాయి వాళ్ళొస్తున్నారుగా నిన్ను చూసుకోటానికి. ఓ సారీ అమ్మా మర్చిపోయాను. ఇదిగో కాఫీ తొందరగా తాగు. వాళ్ళు 10కే వచ్చేస్తామన్నారు. సరే తయారవుతానులే. అమ్మ చాలా హడావిడిగా ఉంది ఏర్పాట్లల్లో. నాన్న ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. కాఫీ త్రాగి తయారవడానికి గదిలోకి దూరాను. చీర ఎన్నిసార్లు కట్టుకున్నా సరిగ్గానే కుదరడం లేదు. కట్టి కట్టి విసుగు పుట్టి ఇక చేసేదేమీ లేక అమ్మని పిలిచాను. ఊర్లోనే మా మేనత్త ఉంది. తనని నాన్న పిలిచారు. మొదటి సంబంధం కదా. మా అత్త నాకు చీర కట్టి రెడీ చేసింది. కుందనపు బొమ్మలా ఉన్నావే మేనకోడలా, వచ్చే అబ్బాయి ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటాను అని అంటాడేమో నిన్ను చూసి అని నన్ను ఆట పట్టించింది. అంతలోనే అబ్బాయి వాళ్ళు వచ్చారు అన్న మా నాన్న మాట నా చెవిన పడింది. ఎందుకో నాలో ఏదో తెలియని కంగారు పుట్టింది. కాసేపటికి అమ్మాయిని తీసుకురండి, ముహూర్తం దాటిపోతుంది అని ఎవరో అన్నారు. వెంటనే మా మేనత్త నన్ను హాల్లోకి తీసుకుని వెళ్ళి ఒక కుర్చీలో కూర్చోబెట్టింది. ఇరువైపులా నిశ్శబ్దం నెలకొంది. కొన్ని నిమిషాలకి అబ్బాయిని చూడమ్మా అని ఎవరో అనగా తల పైకెత్తి అబ్బాయిని చిన్నగా చూశాను. హుందాగా కూర్చొని చిరు దరహాసంతో నన్నే చూస్తున్న సాగర్ని చూసి స్థాణువునే అయిపోయాను. వెంటనే తల దించేసుకున్నాను. నా కళ్ళని నమ్మలేకపోయాను. ఇది కళ లేక భ్రమ అని మరొకసారి తల పైకి ఎత్తి చూశాను. సందేహం లేదు, సాగరే. అదే చూపు. సిగ్గులో మొగ్గై ముడుచుకుపోయాను. అంతలోని హఠాత్తుగా అంకుల్, నేను మీ అమ్మాయితో మాట్లాడాలి అని అడిగేశాడు సాగర్. ఇది నాకు మరొక షాకు. అసలు నోరే విప్పని సాగర్ ఇలా అడగడం ఆశ్చర్యం అనిపించింది. మళ్ళీ నిశ్శబ్దం. మా నాన్నకి ఇలాంటివి అసలు నచ్చవు. అసలు అబ్బాయి మనకు నచ్చాడో లేదో తెలుసుకోకముందే ఏంటి ఇలా అని నాన్న సందేహం నాకు తన ముఖంలో కనబడుతూ ఉంది. నాన్న నా వైపు చూశారు. నాకు సాగర్తో మాట్లాడటం ఇష్టమే అని కళ్ళ ద్వారానే తెలిపాను. గత్యంతరం లేక మాట్లాడటానికి అంగీకరించారు మా నాన్న. సాగర్ని నన్ను మేడపైన 2 రూముల బయట కొంత కారిడారులా ఉంటుంది. అక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని. మా నాన్న ఏమీ అమాయకులు కారండోయ్. మాకు కాపలాగా మా మేనత్త కొడుకును కూర్చోబెట్టారు అక్కడ. కాకపోతే వాడి వయసు 10 సంవత్సరాలు. ఇద్దరము కుర్చీలలో కూర్చున్నాం. మరలా సాగర్ అదే చూపు. ఏమీ మాట్లాడ్డు. ఆ చూపులో ఏం మాయ ఉందో తెలియదు కానీ నేను అలాగే చూస్తూ ఉండిపోయాను. అంతలో మా చింటూ ఏదో శబ్దం చేయడంతో ఇద్దరం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాం. ఇంకా లాభం లేదని నేనే చొరవ తీసుకున్నాను. ఇప్పటికైనా మాట్లాడతావా లేదా? ఎందుకు మాట్లాడను? నేను వచ్చిందే అందుకు కదా. హమ్మయ్యా, ఇప్పటికైనా గొంతు విప్పినందుకు సంతోషం. ఇన్నాళ్ళు ఈ గొంతు ఎందుకు మూగబోయింది? కావాలనే గొంతు విప్పలేదు సాహితీ. నా పేరు అంత అందంగా ఉంటుందని అతని నోటితో వింటేగాని తెలియలేదు నాకు. ఇంతకీ నా పేరు చెప్పనే లేదు కదూ. అదేనండి, ఇప్పుడే సాగర్ పిలిచాడు కదా సాహితీ అని. అదే. కావాలనేనా? ఎందుకు? నిన్ను కాలేజీలో కలిసిన, నిన్ను ఢీకొట్టిన క్షణమే నీతో ప్రేమలో పడిపోయాను. చూడగానే ప్రేమ అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఇది నిజం. ఎప్పుడూ సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో చూడగానే ప్రేమ నాకు తారసపడలేదు. కానీ నాకు నీతో జరిగింది. అయితే నా ప్రేమని నీతో ఎందుకు తెలపలేదు అని నీకు సందేహం రావచ్చు. దానికి కారణం ఉంది. నువ్వు ఎటువంటి కుటుంబంలో నుండి వచ్చావో తెలుసుకున్నాను. అందుకే నా ప్రేమని అంగీకరిస్తావో లేదో అని సందేహం కలిగింది. తెగించి నీకు నా ప్రేమ గురించి చెప్తే నువ్వు ఎలా స్పందిస్తావో తెలీదు. ఓకే అంటే సంతోషమే. ఒకవేళ నువ్వు నిరాకరిస్తే 4 సంవత్సరాలు ఒకే చోట చదవాలి మనం. అప్పుడు నేను నిన్ను చూసుకునే భాగ్యాన్ని కోల్పోతాను. ఉన్న 4 సంవత్సరాలు నిన్ను మౌనంగా ఆరాధించుకునే భాగ్యాన్ని కోల్పోదలుచుకోలేదు. తొలిచూపులో నీ అందం నన్ను ఆకర్షించింది. ముద్దురలికే నీ మోము చూస్తూ యుగాలైనా గడిపేయొచ్చు అని అనిపించింది. రోజు రోజుకి నీ అందంతో పాటు నీ వ్యక్తిత్వము, సంస్కారము, సభ్యత నిన్ను మరింత ఆరాధించేటట్లు చేశాయి. అన్నీ కలబోసిన పుత్తడి బొమ్మవు నువ్వు. నా తొందరపాటుతో నిన్ను చేజార్చుకోవడం నాకిష్టం లేదు. అందుకే నా ప్రేమ విషయం నీకు తెలపలేదు. అయినా రోజు నిన్ను చూస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నాలోనే నా ప్రేమను దాచుకొని ఆనందంగానే గడిపాను. ఈ అందాల బొమ్మ, సుగుణాల రాశిని నా సొంతం చేసుకోవాలంటే సరి అయిన పద్ధతిలోనే వెళ్ళాలి అని ఆలోచించాను. మా ఇంట్లో చెప్తే ఎలా స్పందిస్తారో అని ఆలోచిస్తూ, నీ జ్ఞాపకాలలో విహరిస్తూ
గెడ్డాన్ని పెంచుకొని దేవదాసులా తిరుగుతున్న నన్ను విషయం ఏమిటి అని అమ్మ గుచ్చి గుచ్చి అడిగింది. అమ్మ కదా అన్నీ కనిపెట్టేసింది. నేను ఏమీ దాచలేక మొత్తం చెప్పేశాను. నా ఆలోచనని తనతో చెప్పేశాను. మీ ఇంటిలో నీకు పెళ్లి చూపులు మొదలు పెడుతున్నారని తెలుసుకున్నాను. మనము అమ్మాయిని చూడటానికి వెళ్ళి పద్ధతిగా అడుగుదామా అమ్మా అని అమ్మని అడిగాను. మా అమ్మ అందుకు అంగీకరించి నాన్నని ఒప్పించి ఇక్కడి వరకు నన్ను తీసుకొని వచ్చింది. ఇప్పటికైనా నా మనసులో మాట నీకు చెప్పకపోతే నువ్వు మీ నాన్న చెప్పినట్లే విని నన్ను ఎక్కడ కాదంటావో అని భయానికి ముందే నీతో మాట్లాడాలి అని కోరాను. ఈ దీనుడను ఇప్పటికైనా కనికరిస్తావా సాహితీ అని మోకాళ్ళ మీద కూర్చొని ఎక్కడి నుండి తీశాడో తెలియదు చేతిలో గులాబీ పట్టుకొని నాకు అందిస్తూ అభినయ నయనాల సోగ్గాడు చిరుచూపు ముసిముసి జల్లు వాన కురిపించాడు. నా చిరుయద తడిసింది ఆ వానలో. ఇంకేం చేస్తాను, కాదనలేకపోయాను. నాన్నని ఒప్పించగలను అనే ధైర్యంతో గులాబీని అందుకొని అంగీకారాన్ని తెలిపాను. నా జీవితంలో ఇంత అందంగా ఇంత పద్ధతిగా అది నాకు ఇలా లవ్ ప్రపోజల్ వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది. ఇంతలో కింద నుండి మాకు పిలుపు రావడంతో కిందికి దిగాము. నాన్న సాగర్ వాళ్ళ నాన్నగారితో ఏవో మాట్లాడుతూ ఉన్నారు. కాసేపటికి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. నేను గబగబా మేడపైకి వెళ్ళాను. కారులోకి ఎక్కుతూ సాగర్ చూపులు నన్నే వెతుకుతున్నాయి. అంతలోనే పైకి చూశాడు నన్ను. చిన్న చిరునవ్వుతో నాకు టాటా చెప్పాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అమ్మా నాన్న ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత మళ్ళీ నిశ్శబ్దం. ఆ రోజు రాత్రంతా నాకు సాగర్ జ్ఞాపకాలే. అతను తన ప్రేమను తెలిపిన తీరు, అతని మాటలు, నవ్వు పదే పదే గుర్తుకు వచ్చాయి. ఆ రాత్రి మొత్తం నా మనసంతా సాగరే ఆక్రమించుకున్నాడు. ఏమాయ చేశాడో మరి. ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియలేదు. పొద్దున నిద్ర లేచేసరికి అమ్మతో నాన్న అన్న మాటలు నా చెవిన పడ్డాయి. ఖచ్చితంగా అవి సాగర్కి సంబంధించినవే. నిన్న చూసి వెళ్ళారో లేదో అప్పుడే అమ్మాయి నచ్చింది, మీ సమాధానం కోసం చూస్తున్నాము, త్వరగా నిర్ణయం తెలపండి అంటూ ఫోన్ చేశారు. అవునా అండి, ఎప్పుడు చేశారు? అరే అంత తొందరపడితే ఎలా? మంచి చెడు నలుగురిని అడిగి తెలుసుకోవద్దు? ఇందాకనే ఫోన్ చేశారులే. మన అమ్మాయి వాళ్ళకి అంత బాగా నచ్చింది మరి. దీనికి సంతోషించక అలా చిర్రుబుర్రులాడతారెందుకు? అమ్మా అంటూ ఉంటే నేను నవ్వు ఆపుకోలేకపోయాను. అది చూసి నాన్న, రా బంగారు తల్లి రా, నువ్వు చెప్పింది నిజమేనే, మన బంగారం ఎవరికైనా ఎందుకు నచ్చదు అని నన్ను గారం చేశారు. అమ్మాయిని అలా పొగుడుతూ ఉండకపోతే అబ్బాయి వాళ్ళ గురించి వాకప్ చేయకూడదు. సరే దీనికి ఏం వచ్చినా ఆపలేం, నేను బయలుదేరుతున్నాను రా తల్లి అని నాన్న బయటికి వెళ్ళిపోయారు. అలా 2 రోజులు గడిచిపోయాయి. అమ్మా నాన్న మళ్ళీ మాట్లాడుకుంటూ ఉన్నారు అబ్బాయి గురించి. అందరూ మంచిగానే చెప్తున్నారు. కుటుంబానికి కూడా మంచి పేరు ఉంది. మంచి ఆస్తిపరులే. ఈడు జోడు కూడా చాలా బాగుంది. మరి దేని గురించి మీ ఆలోచన? అన్నీ బాగానే ఉన్నాయి కానీ మొదటి చూపులకే మనం ఎందుకు కంగారు పడాలి? ఇంకా మంచివి సంబంధాలు వస్తాయేమో కదా. మీరు చెప్పింది కూడా వాస్తవమే. మరి ఆలోచించండి. ఆ మాటలు వినగానే నాకు దిగులు పట్టుకుంది. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? మనసు పరిపరి విధాలుగా ఆలోచించసాగింది. సాగర్ వాళ్ళ ఇంటి నుండి కబుర్ల మీద కబుర్లు చేస్తూనే ఉన్నారు, మీ నిర్ణయం తెలపండి అని. నాకు తెలుసు ఇదంతా సాగర్ పనే అని. కానీ నాన్నకి కోపం వచ్చి ఎక్కడ ఈ సంబంధం వద్దు అని చెప్తారేమో అని ఒక పక్క అనుమానం మొదలైంది. అందుకే ఇక లాభం లేదని ఒక నిర్ణయానికి వచ్చి ఒక కాగితం మీద ఇలా రాశాను. నాన్న, నాకు సాగర్ నచ్చాడు. అతనితో పెళ్ళి నాకు సమ్మతమే అని వ్రాసి నాన్న కళ్ళద్దాల బాక్స్ కింద పెట్టాను. ఒకరోజు తర్వాత అమ్మ నా దగ్గరకు వచ్చి, కాగితం పెట్టే ముందు నాకు చెప్పవా? ఏమైందమ్మా? నాన్న కోపగించుకున్నారా? మీ నాన్న చూడకముందే ఆ కాగితాన్ని నేను చూసి చించి చెత్తబుట్టలో పడేశాను. ఎందుకని చించేశావమ్మా? ఎందుకో మీ నాన్న ఎలా స్పందిస్తారోనని భయం పుట్టి చించేశాను. తర్వాత మీ నాన్న సాగర్ విషయమై నాతో మాట్లాడుతూ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను అని అన్నప్పుడు సాహితీకి కూడా ఇష్టమే అని నేను అన్నాను. నీకెలా తెలుసు అని అడిగినప్పుడు నువ్వు రాసిన చీటీ గురించి చెప్తే మీ నాన్న నమ్మలేదు. నా కూతురు అలా వ్రాయిదే అని అన్నారు. అప్పుడు చించి పడేసిన కాగితం ముక్కలన్నీ ఒక చేట పేర్చి మీ నాన్న చదివారు. తర్వాత మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయారు. అమ్మ చెప్తూ ఉంటే నాలో ఒక్కటే కంగారు మొదలైంది.
నాన్న ఏమనుకుంటున్నారో నా గురించి అని. ఈ బుద్ధి చీటీ పెట్టకముందు ఉండాలి. ఇప్పుడు అనుకొని ఏం లాభం? ఏం చేయను, సాగర్ మీదున్న ప్రేమ అలా చేయించింది. ఇలా నాలోనే నేను ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నాన్న సాగర్కి నాకు పెళ్లి నిశ్చయించారు. ఆ రోజు నా ఆనందానికి అవధులే లేవు. పసుపు కుంకాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ రోజు సాగర్కి నాకు ఎంతో అపురూపమైన రోజు. ఉంగరాలు మార్చుకున్నాం. కళ్ళతోనే ఎన్నో ఊసులు చెప్పుకున్నాం. బాసలు చేసుకున్నాం. మొత్తానికి సాధించావు బాస్ అని సుమ సాగర్పై చతురులు వేసింది. నాన్న అని కళ్ళతో సుమాని మందలించాను. మూడము రావడం వలన పెళ్లి ముహూర్తం 3 నెలలు వాయిదా పడిపోయింది. ఒకరోజు సాగర్ వద్ద నుండి ఒక ఉత్తరం వచ్చింది నాకు. అదే నా మొదటి ప్రేమలేఖ. అందుకున్నాను లేఖ ఆనందంగా, ఆత్రంగా ఆస్వాదించాను లేఖలోని పరిమళాలను. ఎంత బాగా రాశాడు! కవులకైనా సాధ్యమా ఆ వర్ణన అనిపించింది. అంత బాగా రాశాడు. ప్రియా అని వ్రాద్దామంటే ఆ పదము సరిపోదు అనిపిస్తుంది. సాహితీ అని సంబోధిద్దామంటే చిన్నది అనిపిస్తుంది. ఇంకా ఏవేవో. మోడులాంటి ఈ జీవితంలో ఒక చిగురాకులా ప్రవేశిస్తావని నీ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తూ నీ సాగర్ అని చాలా బాగా రాశాడు. ఉత్తరం చదువుతూ నాలో నేనే మురిసిపోయాను. సాగర్ నాకు ఉత్తరం రాసిన విషయం నాన్నకి తెలిసి ఇలాంటివి పెళ్లికి ముందు నేను అనుమతించను అని ఖచ్చితంగా చెప్పేశారు. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. అందుకే ఏం చేస్తాను మరి? నా భావాలన్నీ కవితలు, ఉత్తరాల రూపంలో రాసుకొని వాటిని భద్రపరుచుకున్నాను. అయితే సాగర్ రాసిన ఉత్తరాన్ని దొంగచాటుగా రోజు చదువుతున్నాను. ఎందుకంటే అదే నా మొదటి ప్రేమలేఖ కదా. మరి 3 నెలలు 3 యుగాలుగా గడిచిపోయాయి ఇద్దరికి. మొత్తానికి ఆ శుభతరుణం రానే వచ్చింది. మా పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. ఇరువైపుల నుండి పెళ్లికి పిలిచిన అందరూ వచ్చి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అప్పగింతలు జరిగిపోయాయి. పంతులు గారు మాకు అరుంధతి నక్షత్రం చూపిస్తుంటే, సాగర్ నా పక్కన ఈ నక్షత్రం ఉండగా మీరు మళ్ళీ వేరే చూపిస్తారేంటి పంతులు గారు అని అనేసరికి అందరూ ఒక్కసారిగా పకపక నవ్వేశారు. సరదా మనిషే అని అనుకొని నేను కూడా నవ్వుకున్నాను. అందరూ అప్పగింతల సమయంలో ఏడుస్తారని విన్నాను. కానీ నాకు ఏడుపే రాలేదు. బహుశా అదే ఊరిలో ఉంటాననో లేక మనసుకు నచ్చిన వాడిని చేసుకుంటున్నాననో మరి తెలియలేదు. మా నాన్నకి నేను ఏకైక కూతుర్ని అవడం వలన చిన్నాన్న కొడుకు తమ్ముడి స్థానంలో ఉండి చేయవలసిన అన్ని కార్యాలు పూర్తి చేశాడు. హోమం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు సాగర్ నా వెనక నిల్చొని తన చేతుల్ని నా నడుముకు ఇరువైపులా నుండి నా చేతుల కింద తన చేతుల్ని ఉంచి హోమంలో పేలాలు వేస్తున్నప్పుడు సాగర్ నాకు అత్యంత సమీపంగా రావడం అదే తొలిసారి. అతని బాహువుల్లో బందీనైపోయినట్లుగా అతని శ్వాస నాకు అత్యంత సమీపంగా, తన చేతులు నా చేతులను తాకుతూ ఆ తొలి స్పర్శలో నన్ను నేను మైమర్చిపోయాను. పెళ్లిలో ప్రతి తంతుని ఆస్వాదించాము ఇరువురము. అన్నీ ముగిశాక అత్తవారింట్లో అడుగుపెట్టాను. అంతా కొత్తగా, గమ్మత్తుగా, బిడియంగా, ఏదో తెలియని కంగారు ఆవహించాయి నన్ను. ఒక్కసారిగా వ్రతము, రిసెప్షను అన్నీ చక్కగా జరిగాయి. అన్నట్లు అసలు విషయం చెప్పలేదు కదూ. మంచి ముహూర్తాలు లేకపోవడం వలన శోభనం 15 రోజులు వాయిదా పడింది. ఇక ఈ 15 రోజులు మా అవస్థలు చూడాలి. ఎదుట పడతాము, ఒక ముద్దు కూడా పెట్టుకోలేం. సాగర్ నాకు దగ్గరగా వచ్చి ఏదో చెప్పడానికి ప్రయత్నించడం, అంతలోనే ఏయ్ దూరం అని ఎవరో అరవడం. అంతే, బొంగమూతి పెట్టుకుని సాగర్ అక్కడి నుండి వెళ్ళిపోవడం. రోజు ఇదే తంతు. భలే నవ్వు వచ్చేది నాకు సాగర్ అవస్థ చూసి. లోపలే తమాయించుకున్నాను నవ్వుని. ఒకరోజైతే సాగర్ నాతో, రాత్రి అందరూ పడుకున్నాక ఎవ్వరికీ తెలియకుండా నెమ్మదిగా మేడ మీదకి రా సాహితీ. అమ్మో నేను రాను సాగర్, నాకు భయం. భయం ఎందుకు? నేనున్నానుగా. నువ్వు ఉన్నావనే నా భయం, ఏం చేస్తావో అని. ప్లీజ్ సాహితీ, ప్లీజ్ రావా. సరే ప్రయత్నిస్తాను రావటానికి. ప్రయత్నం కాదు, తప్పకుండా రావాలి, ఎదురు చూస్తూ ఉంటాను. సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను. వస్తానని చెప్పాను కానీ ఒక్కటే భయం. వెళ్ళనా వద్దా? ఇలా చాలాసేపు ఆలోచించాను. ధైర్యం చేసి వెళ్దామని లేచాను. నాకు తోడుగా మా మేనత్త నాతో కూడా మా అత్తవారింటికి వచ్చింది. నేను లేవడం గమనించి ఎక్కడికి అని అడిగింది. అంతే, ఒక్కసారిగా గుండె జారినట్లు అనిపించింది. ఏమీ లేదత్తా అని ఏదో చెప్పబోతుంటే
నాకు తెలుసులేవే, అబ్బాయి రమ్మన్నాడు కదా అంది. నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా చూశాను. ఇవన్నీ దాటుకొని వచ్చిన వాళ్ళమేలే పిల్ల అని పడుకోమంది. అంతే, వెంటనే దుప్పటి కప్పుకొని పడుకుండిపోయాను. పాపం సాగర్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనుకొని పడుకుండిపోయాను. తెల్లారింది. స్నానం అన్నీ ముగించుకొని గదిలో నుండి బయటికి వచ్చిన నా కళ్ళు సాగర్ని వెతుకుతూనే ఉన్నాయి. ఎక్కడా సాగర్ జాడే లేదు. నా మీద బాగా కోపం వచ్చి ఉంటుంది అని అనుకుని వంటగదిలోకి వెళ్ళాను. అక్కడా లేడు. తర్వాత గమనిస్తే సాగర్ నా చుట్టుపక్కలే తిరుగుతున్నాడు, కానీ నన్ను తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎందుకలా అని నాకు అనుమానం వచ్చి మొత్తానికి సాగర్ని పట్టుకొని, విషయం ఏమిటి, ఎందుకు నన్ను తప్పించుకొని తిరుగుతా ఉన్నావు? సారీ సాహితి, రాత్రి బాగా నిద్ర పట్టేసింది, మేడ మీదకి రాలేకపోయాను. పాపం నువ్వు నా కోసం వచ్చుంటావు కదా. నాకు కోపం వచ్చింది, కానీ వెంటనే నవ్వు వచ్చేసింది. నేను నవ్వడం చూసి సాగర్, ఎందుకు అలా నవ్వుతున్నావు? నేను కూడా రాలేదు. అవునా, నువ్వు రాలేదా? అమ్మయ్య, నేనెంత కంగారు పడ్డానో తెలుసా? మేమిద్దరం నవ్వు ఆపుకోలేకపోయాం. అంతలోనే ఎవరో వస్తున్న అలికిడి అయ్యేసరికి ఎక్కడి వాళ్ళం అక్కడికి జారుకున్నాం. హోటల్కి వెళ్తే టేబుల్ కింద ఒకరి చెయ్యి ఒకళ్ళు పట్టుకోవడం, ఎవరికీ తెలియకుండా రహస్యంగా మాట్లాడుకోవడం, దొంగతనంగా కలుసుకోవాలనుకోవడం అన్నీ భలే గమ్మత్తుగా జరిగాయి. 15 రోజులు పెళ్ళైన తర్వాత ప్రేమించుకోవడం, ఇది అందరికీ రాని అదృష్టం అని నేను చాలా ఆనందించాను. మొత్తానికి మేము ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. అదేనండి మా శోభనం రోజు. నన్ను మా మేనత్త బాగా అలంకరించింది. చెవిలో ఏవేవో చెప్పింది. నాకు అవేమీ అర్థం కాలేదు. నా మనసు నిండా సాగర్ నిండిపోయి ఉన్నాడు. పంతులు గారు వచ్చారు. దంపతుల తాంబూలాలు ఇప్పించారు మా ఇద్దరి చేత. బంతులాట ఆడిపించారు. ఏవేవో తతంగాలు జరిపించారు. మొత్తానికి మమ్మల్ని గదిలోకి పంపించారు. ఎందుకో తెలియదు, ఒక్కసారిగా సిగ్గు ఆవహించింది నన్ను. సాగర్ నాకు దగ్గరగా వచ్చేసరికి నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. కానీ సాగర్ నన్ను దగ్గరకు తీసుకొని, నీ గురించి మీ వాళ్ళ గురించి చెప్పు అన్నాడు. ఇంకా అంతే, నా భయము బిడియము అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. అల్మారాలో నుండి ఒక ఫైల్ తీసి సాగర్ చేతిలో పెట్టాను. ఏమిటిది అన్నట్లు సాగర్ నా వైపు ప్రశ్నగా చూశాడు. తొలి రాత్రి బహుమతి అని మెల్లగా చెప్పాను. నీకు చేరవేయలేని నా మదిలోని భావాలను అక్షర రూపంలో రాసి లేఖలుగా వ్రాసుకొని ఇన్నాళ్ళు నా దగ్గరే పదిలంగా దాచుకొని నీకు ఇస్తున్నాను. వీటిని ప్రేమలేఖలు అనుకుంటావో నా మనోసుమాలుగా అనుకుంటావో నీ ఇష్టం. ఇది నా మొదటి ప్రేమలేఖ అని వివరించాను. వాటిని అందుకొని చదివాడు. ఎంత బాగా రాశావు అని నా పెదవులపై తొలి ప్రేమ సంతకం చేశాడు. అది మొదలుకొని తెల్లవార్లు మాట్లాడుతూనే ఉన్నాం ఇద్దరము. అలా ఎప్పుడు పడుకున్నామో మాకే తెలియలేదు. మనసులు కలిసిన తర్వాత, మాటలు కలిసిన తర్వాత తనువులు ఏకమయ్యాయి. సాగర్ కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయాను. మా అనురాగ బంధాన్ని చూసిన అందరూ మీది మేనరికమా అని, ప్రేమ వివాహమా అని అడుగుతున్నారు. ఏం చెప్పాలో అర్థం కాక మాలో మేమే నవ్వుకుంటున్నాం. మధురమైన ప్రేమకు సాక్షిగా ముడిపడిన మా అపురూప బంధం పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహ బంధం కదా మరి. ఈ కథ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.